వాస్తవానికి మయో హాస్పిటల్ దాదాపుగా 575 మంది చికిత్స పొందుతున్నారు అత్యవసరంగా. అలాగే వెంటిలేటర్ల పైన ఒక 75 మంది ఈ వెంటిలేటర్ల పైన ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఆక్సిజన్ లేకపోవడం, అలాగే విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రాంతంలో నిలిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరా లేక వీరందరూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు వరద అనంత ప్రభావంగా కారణంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా 280కి పెరిగిందని చెప్పుకోవాలి. నిన్న 269 మంది చనిపోయినట్టుగా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 269 మంది చనిపోయినట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా 18 మంది ఆసుపత్రిలో చనిపోవడం ఈ సంఖ్య మరింత పెరిగినట్టయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ ప్రాంతంలో వరద ముంపు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్తును ప్రభుత్వం నిలిపివేసింది. అత్యంత ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండానే ఉండేందుకే ఈ విద్యుత్తు నిలిపివేశారు. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడం ఒకవైపు, అలాగే అత్యవసర చికిత్సా విభాగాల్లో సైతం జనరేటర్ల సాయంతో కూడా విద్యుత్తు పునరుద్ధరించలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఈ ప్రాంతంలో జనరేటర్ల కోసం డీజిల్ గానీ పెట్రోల్ గానీ అత్యవసరాల కోసం తరలించలేని పరిస్థితి ఉంది. అయితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా అయిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పూర్తిగా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నటువంటి ఫ్యాక్టరీ నుంచి సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్లు మయో హాస్పిటల్ కి రాలేకపోవడం, సకాలానికి చేరుకోలేకపోవడం, అలాగే అత్యవసర చికిత్సపై ఉన్నట్టు వెంటిలేటర్లపై ఉన్నటువంటి వారందరికీ కూడా చికిత్స అందించలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ధన్యవాదాలు ధనంజయ్. కుండపోత వర్షాలకు కక్కావికలమైన చెన్నైలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గురువారం నుంచి వరుణుడు శాంతించడంతో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన నదులు, చెరువుల్లో వరద ప్రవాహం తగ్గింది. అడియార్, వేళచ్చేరి, శ్రీనగర్, మిడిచ్చూర్, మేడంబాకం, టీనగర్ సహా అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది. చెన్నైలో ఈ నెల 6వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. నేడు కూడా సెలవు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వర్షాలు, వరద తగ్గినా చెన్నై వాసుల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు. సమాచార, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. పునరావాస శిబిరాల్లో ఇంకా వేలాది మంది తలదాచుకుంటున్నారు.